ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగున్నారని, ఈ క్రిస్మస్ కొరకు మీరు సిద్ధపడుతున్నారని నమ్ముచు, మీ యొక్క ప్రతి అవసరత అక్కర క్రీస్తు మహిమేశ్వరంలో తీర్చబడలాగా ప్రార్థిస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాము. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏది మంచిది, ఏది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అంటే, పైన వచనాలు మనం గమనించినట్లయితే, మనము సంపూర్ణ మాన్యతయు, సంపూర్ణ భక్తియు, మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అని చెప్పి, ఇది మంచిది మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అని పౌలు గారు చెప్తా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మరి గమనించినట్లయితే నేటి దినాలలో నేటి ఈ యొక్క దినాలకి సంబంధించిన, ఈ రోజుకు సంబంధించిన, ఈ కాలానికి సంబంధించిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో రాసి ఉంచినాడు. ఎందుకంటే మనము నెమ్మదిగాను సుఖముగాను భక్తిగాను మనం జీవించాలి అనంటే అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషుల కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతామంట. ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది? ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే అనేక ప్రాంతాలలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సువార్తను ప్రకటించకుండా అడ్డుకుంటున్నారు. అనేకులు సువార్తను ప్రకటించే వారిని గాయపరుస్తున్నారు. ఈ యొక్క గాయపరిచే వారిలో సామాన్య ప్రజలే కాదు, కానీ దీనిలో అధికారులు కూడా ఉన్నారు. సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త ప్రకటించే వారిని సామాన్య ప్రజలు, చుట్టూ ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా అధికారులు కూడా వారికి మద్దతు పలుకుతూ ఉన్నారు. అధికార యంత్రాంగమే పెద్ద స్థాయి నుండి సామాన్య స్థాయి వరకు సువార్తకు ఆటంకంగా ఉంటున్నారు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుడైన పౌలు ఈ యొక్క అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 23వ వచనాన్ని గమనించినట్లయితే, పౌలు శీలలు సువార్త ప్రకటిస్తే వారిని చెరసాలలో వేసినారు. అలాగే పేతురును కూడా వేసినారు. ఆదిమ సంఘ క్రైస్తవులకి చాలా హింస కలిగింది, కానీ సువార్త ఆగిపోలేదు. ప్రియులారా, ఆనాటి దినాల నుంచి సువార్తకు ఆటంకమే కలుగుతూ ఉన్నది. నేటి దినాల్లో కూడా చాలా మట్టుకు ఆటంకము కలుగుతూ ఉన్నది. ఈ దినాలలో కూడా మనం అపోస్తుల కార్యంలో గమనించినట్లయితే, స్టెఫెను సువార్తను ప్రకటించినప్పుడు స్టెఫెనును చంపినట్లుగా వారు చంపుతూ ఉన్నారు. ప్రియులారా, మనం చూసినట్లయితే రాజ్యాంగం, ఈ భారతదేశ రాజ్యాంగం వారి వారి మతాలను, వారి మత సాంప్రదాయాలను, వారి మతాలను స్వతంత్రంగా ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగం
ఒక హక్కును కల్పించింది. ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ ఎవరైనా సరే వారు తమకిష్టం వచ్చిన ఒక మతాన్ని లేదా తమకిష్టం వచ్చిన ఒక మార్గాన్ని వాళ్ళు ఎన్నుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. కానీ ఈ దినాన ఆ హక్కులను వారు కాలరాస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే అర్థం కాదు. అనేకులు తమ యొక్క ఈ భారత రాజ్యాంగాన్ని తమ యొక్క చేతులకు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇతరుల యొక్క స్వాతంత్రాన్ని భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వారి చేతిలోకి తీసుకొని అనేకులను అడ్డుకుంటున్నారు, అనేకులను చంపుతూ ఉన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్రాన్ని వాళ్ళు కాలరాస్తున్నారు. న్యాయం లేదు, రక్షణ లేదు. ప్రియులారా, మనం గమనించినట్లయితే కేరళలో మొట్టమొదట తోమా గారు వచ్చినప్పుడు ఆ తోమా గారిని కూడా చంపేశారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? సువార్తకు ఎందుకు ఇట్లా సువార్తను ఎందుకు ఆటంకపరుస్తున్నారు అంటే, సువార్త అంటే మంచి వార్త. ఈ మంచి వార్తను ఎందుకు ప్రజలు అడ్డుకుంటున్నారు? అధికారులు సైతం ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని అంటే, ఇందులో మంచి ఉంది కాబట్టి, ఈ సువార్తలో మంచి దేవుడున్నాడు కాబట్టి, ఇందులో సత్యం ఉన్నది కాబట్టి, ఈ సత్యాన్ని నమ్మడం ద్వారా ప్రజలు స్వతంత్రులు అవుతున్నారు. వారి యొక్క పాపపు యొక్క బానిసత్వం నుండి వారు విడుదల పొందుకుంటున్నారు. విడుదల పొందుకొని ప్రజలు మంచి నడవడికను, మంచి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటే ఈ లోకము వారిపై పగబడతా ఉన్నది. అరే, వీడు మొన్నటిదాకా ఒక పాపిగా ఉన్నాడు, మొన్నటిదాకా ఒక ఇట్లున్నాడు, పనికిరాని వాడిగా ఉన్నాడు, ఇప్పుడు మంచిగా జీవిస్తున్నాడు. ఈ యొక్క వీరు క్రైస్తవులు బోధించిన బోధన బట్టి అని అంటే మంచిగా బ్రతకడం ఇష్టం లేదా? ప్రియులారా, సువార్తను ప్రకటించకుండా అనేకులు సువార్తకు ఆటంకంగా నిల్చుంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నదంటే, క్రైస్తవులు ప్రార్థించకపోవడం బట్టి, మనం ప్రార్థించడం లేదు కాబట్టే సువార్తకు ఆటంకంగా కలుగుతూ ఉన్నది. సువార్తను మనుషులు అడ్డుకుంటున్నారు అంటే ఇండైరెక్ట్గా సాతాను మనుషుల ద్వారా వాడు సువార్తను ఆటంకపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ సువార్తను ఉట్టిగానే ఆటంకపరుస్తున్నాడంటే, అసూయ వలన. యేసు ప్రభువును మనము ఈ ప్రజలు ఎందుకు సిలువ వేశారు అంటే అసూయ చేతనే యేసు ప్రభువును సిలువ వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రజలలో యేసు ప్రభువు చేసే సూచక్రియలను, స్వస్థతలను, దెయ్యం వెళ్ళగొట్టడం లాంటి కార్యాలను చూసి ప్రజలలో అసూయ కలిగింది. అందుకనే ప్రజలు ఈ సువార్తను అడ్డుకుంటా ఉన్నారు. ప్రతి పౌరుడు, ప్రతి పురుషుడు, స్త్రీ ఈ లోకము చీకట్లో నుంచి బయటకు వచ్చి మంచి మార్గం వైపు చూడడము సాతానుకి ఇష్టం లేదు. కాబట్టి సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే, సువార్త అను ప్రకాశమును మనుషులకు కనపరచకుండా
వారి కన్నులకు గుడ్డితనం కలగజేస్తూ ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 2 కొరింథీయుల రాసిన పత్రిక 14:4. కాబట్టి ప్రియులారా, ఈ సువార్తను వాళ్ళు నమ్మకుండా కళ్ళను మూసివేస్తూ ఉన్నాడు. వారి ఆత్మీయ మనోనేత్రాలకు చీకటి కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి మాకున్న దేవుళ్ళే మాకు చాలు, మాకు వేరే ఒక దేవుడు అవసరం లేదు అని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మంచి మార్గాన్ని వాళ్ళు ఎన్నుకోవటం లేదు. చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోనికి రావడానికి ఈ సువార్త ఒక మార్గంగా, ఒక వెలుగుగా ఉంటా ఉన్నది. అయితే ఈ యొక్క సువార్తను ప్రజలలోకి వెళ్ళనీయకుండా సాతాను ఆటంకపరుస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలలో అనేక దేశాలలో క్రైస్తవుల మీద దాడి జరుగుతూ ఉన్నది. మొన్నటికి మొన్న సేవకుడిని చంపేశారు. ఇలా అనేకులను సువార్తగా ప్రకటించే వారిని బలి తీసుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే సువార్త అనేకులను వెలిగిస్తూ ఉన్నది కాబట్టి. ప్రభునందు ప్రియులారా, ప్రజలు చీకట్లో ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు కానీ వెలుగులో రావడానికి ఇష్టపడటం లేదు. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, అనేకమైన బానిసత్వంలో చీకట్లో మగ్గిపోతున్న ప్రజలను వెలుగులోనికి తీసుకురావడానికి ఈ సువార్త అనే ప్రకాశము వెలిగింపనీయకుండా సాతాను వారి కన్నులను మూసివేస్తూ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఎవరి కొరకు మొరపెట్టాలంటే అధికారుల కొరకు మొరపెట్టాలి, రాజుల కొరకు మొరపెట్టాలి, ప్రజల కొరకు మొరపెట్టాలి. అప్పుడే దేవుడు సమస్తాన్ని మార్చగలుగుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే రాజుల హృదయాలు దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అధికారుల యొక్క హృదయాన్ని నీటి కాలువలుగా చేస్తూ ఉంటాడు. అంటే కరిగించేస్తాడు. వారి యొక్క హృదయాన్ని దేవుడు మారుస్తాడు. అన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు ఆ అద్భుతం చేయగలుగుతూ ఉంటాడు. మనము నిర్గమకాండం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఫరో పోనిచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో గొప్ప ఈ యొక్క అద్భుతాల ద్వారా గొప్ప సూచక్రియల ద్వారా అతడు ఏం చేశాడంటే మీ దేవుణ్ణి మీరు ఆరాధించండి, వెళ్ళండి అని చెప్పేసి పంపించేస్తాడు. ఎందుకంటే అనేకమైన నష్టం వాటిల్తూ ఉన్నది. ఆ ఐగుప్తు అంతా నాశనమైపోతూ ఉన్నది. ఒక్కసారి చివరిగా తెగులు వచ్చినప్పుడు తన జ్యేష్ఠపుత్రుడు చనిపోయినప్పుడు తన మనస్సు మారిపోయి వెళ్ళిపోమని, మీ దేవుని ఆరాధించడానికి మీరు వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తిరిగి తన మనస్సు మరలా కఠినమైపోతూ ఉంటుంది. ప్రియులారా, మనము ప్రార్థన చేసినప్పుడు అధికారుల యొక్క హృదయాలు కరిగిపోతూ ఉంటాయి. దేవుడే వారికి అధికారం ఇచ్చేవాడు. ఆ అధికారము దేవుడి యొద్ద నుంచే వారికి వస్తూ ఉంటుంది. కాబట్టి అధికారులను మార్చగలే శక్తి దేవుడికి ఉన్నది, ప్రార్థనకు ఉన్నది, అంటే ప్రతి క్రైస్తవునికి ఉన్నది. కాబట్టి ఈ అంత్యదిన కాలాలలో ప్రతి క్రైస్తవుడు దేవుని పాదాల సన్నిధిలో మొరపెట్టే క్రైస్తవునిగా ఉండాలి. ఈ అంత్యదిన కాలాలలో సుఖం ఎక్కువైపోతుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కల్పన కథల వైపు తిరుగుతారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్క విశ్వాసి
ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆత్మను పొందుకోవాలి. ప్రార్థన ఆత్మను పొందుకొని దేవుని సన్నిధిలో మరి మొరపెట్టడం నేర్చుకోవాలి. విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు అధికారుల యొక్క హృదయాలను మారుస్తూ ఉంటాడు. చూడండి ప్రియులారా, మొన్న మిలిటరీ కల్లల్ మరి ఒక దేవాలయంలోకి వెళ్ళను అన్నందుకు అతన్ని సస్పెండ్ చేసినారు. ఈ మధ్యలో ఉమెన్స్ మరి క్రికెట్ విభాగంలో మరి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు తనపై ఎన్నో ట్రోలింగ్స్ వచ్చినాయి. చూడండి, తాను నమ్ముకున్న దేవుని పట్ల తను విశ్వాసం ఉంచింది. ఎవరు దేవుని పట్ల వారు విశ్వాసం ఉంచొచ్చని రాజ్యాంగమే హక్కు ఇచ్చింది. మత స్వాతంత్రపు హక్కు ఇచ్చింది. ఈ హక్కులను మరి అధికారులు కాలరాస్తూ ఉన్నారు. లోకం కాలరాస్తూ ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నదంటే సాతాను వారిని పురిగొల్పుతూ ఉన్నాడు. కావున ప్రభునందు ప్రియులారా, సువార్త విషయంలో మనము దేవుని కొరకు సువార్త కొరకు దేవుని పాదాల సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం మొరపెడతామో అప్పుడు మరి సువార్త ప్రకటించబడతా ఉంటుంది. సువార్త ప్రకటించబడడానికి ద్వారాలు తెరవబడతా ఉంటాయి. అధికారుల యొక్క హృదయాలు మార్చబడతా ఉంటాయి. అధికారులను దేవుడు మారుస్తూ ఉంటాడు. అప్పుడు ఈ లోకంలో మరి ఎలాంటి కష్టం, ఎలాంటి శ్రమ లేకుండా సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా మనం జీవించుటకు ప్రభు కృప చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది మంచిది. మన రక్షకుడగు దేవుని దృష్టికి ఇది అనుకూలం. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాలను మరి ఏం చేయాలంటే ప్రార్థనా పరులంగా మార్చుకున్నట్లు అనుదినము ప్రార్థనాత్మను పొందుకొనుచు దేవుని సన్నిధిలో ఈ యొక్క లోకం కొరకు, అధికారుల కొరకు, మరి ప్రజల కొరకు మనం మన ప్రజల కొరకు, అనేకుల కొరకు ప్రార్థించే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరచాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.